Question is ICC Under-19 Men's Cricket World Cup was conducted recently in which of the following countries? ఇటీవల Under-19 ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ ఎక్కడ నిర్వహించబడిందంటే ఆన్సర్ ఈజ్ సౌత్ ఆఫ్రికా. ఇట్ వాజ్ కండక్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. విన్నర్ ఈజ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా won 4 times this cup. India also won previously 4 times, but this time India could not win. This time who was winner ante Australia, but where was conducted in? It was conducted in South Africa. కాబట్టి Under-19 పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికా. బట్ ఐసీసీ మెన్ వరల్డ్ కప్ క్రికెట్ వన్డే క్రికెట్ ఇన్ 2023 ఇట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశం నిర్వహించాం. ఐసీసీ T20 వరల్డ్ కప్ ఈజ్ నౌ గోయింగ్ ఆన్ వేర్ అంటే ఇన్ వెస్టిండీస్ అండ్ అమెరికా. వెస్టిండీస్ అమెరికా 9వ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దట్ ఈస్ రిమెంబర్. ఆన్సర్ ఈజ్ హియర్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్పాల్? ఓకే, ఇటీవల ఎవరు చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్కి చైర్పర్సన్ నియమించబడ్డారంటే రంజనా ప్రకాష్ దేశాయ్, లేకపోతే జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్. దట్ పర్సన్ జస్టిస్ డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ ప్రస్తుతం మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి ఆయన కాదు. జస్టిస్ బివి నాగరత్న సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి కాబట్టి ఆమె అవకాశం లేదు. ఈమె రిటైర్డ్ అయిన న్యాయమూర్తి, ఈమె కావచ్చు, ఈయన కూడా రిటైర్డ్ న్యాయమూర్తి. బట్ ప్రజెంట్ హూ ఇస్ దట్ పర్సన్ అంటే జస్టిస్ అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్. దట్ పర్సన్ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ లోక్పాల్. అంటే రాజకీయ రంగంలో అవినీతిని అంతమొందించేందుకోసం తీసుకొచ్చిన ఒక వ్యవస్థ పేరే లోక్పాల్ వ్యవస్థ. 2014 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థకి ఏంటంటే చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే దట్ పర్సన్ ఈస్ రిమెంబర్ అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్. ఆన్సర్ ఈస్ సి. జస్టిస్ బివి నాగరత్న భవిష్యత్తులో భారతదేశానికి అంటే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న మొట్టమొదటి మహిళగా రికార్డ్ చేరుకోబోతుందన్నమాట. కాబట్టి బివి నాగరత్న 2027లో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమించబోతున్నారంటే దిస్ పర్సన్ నియమించబడుతున్నారన్నమాట. బివి నాగరత్న బిలాంగ్స్ టు కర్ణాటక. ప్రస్తుతం ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. 50వ ప్రధాన న్యాయమూర్తి, 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ అవర్ సుప్రీం కోర్ట్. దట్ పర్సన్ డివై చంద్రచూడ్. హిస్ ఫాదర్ ఆల్సో వర్క్డ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ 1978 to 85. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేస్తే సి. క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఈ కింద ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏది తప్పు? నంబర్ 1 పరిశీలిస్తే జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2023 recipients are గుల్జార్ అండ్ జగద్గురు రామభద్రాచార్య. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ బికాస్ 2023 50th time it was announced to 2 persons. Guljar, famous Urdu writer and also cine lyric writer. That person original name Sampuran Singh Kalra. That person and famous multi-talent expert, multi-language speaker, that person Jagadguru Ramabhadracharya got in Sanskrit language. Kabatti answer is this statement is correct. Jnanpith Award was started in 1965. It is also correct. Jnanpith Foundation started and after that Jnanpith Award when was started 1965. Jnanpith Award prize money is rupees 11 lakhs plus also bronze Vagdevi statue is given, but amount 11 lakhs is correct. But 5 Sanskrit writers got Jnanpith Award so far wrong because only 2 Sanskrit writers got. 5 Urdu writers got. This person is the 5th Urdu writer. Guljar is the 5th Urdu writer got Bharatiya Jnanpith Award, but only 2 Sanskrit writers got this Bharatiya Jnanpith Award. Only 2 Sanskrit writers got this Bharatiya Jnanpith Award. This person is the second person, Jagadguru Ramabhadracharya. He is a blind, గుడ్డి రచయిత అనమాట. ఈయనకు భారతీయ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారనమాట. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందరు పొందారు సాంస్క్రిట్ వాళ్ళు అంటే ఇద్దరు మాత్రమే పొందారు. క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు చెస్? ఈ కింది వారిలో చెస్కు సంబంధించిన వారు ఈజ్ నాట్ రిలేటెడ్ టు చెస్. డి గుకేష్ భారతదేశంలో టాప్ 3 ప్లేయర్స్లో ఒకరు చెస్. డి గుకేష్ అంటే ప్రజ్ఞానంద, ఆనంద్ తర్వాత డి గుకేష్ ఒక వ్యక్తి. చిరాగ్ శెట్టి ఈజ్ నాట్ ఏ చెస్ ప్లేయర్. దిస్ పర్సన్ బిలాంగ్స్ టు బ్యాడ్మింటన్. చిరాగ్ శెట్టి, సాయిరాజ్ సాత్విక్ రంకిరెడ్డి, దీస్ 2 persons ఆర్ డబుల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్. డబుల్ కప్పులు అనమాట వాళ్ళిద్దరు. డబుల్స్ ఆడతారు. 2023 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో దే గాట్ బ్రాంజ్ మెడల్. చిరాగ్ శెట్టి బిలాంగ్స్ టు మహారాష్ట్ర అండ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మీ తెలుగు పర్సన్. That person jointly got bronze medal in World Badminton Championship. That's why this is okay. ఈయన కాదు కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. ఇంకా ప్రజ్ఞానంద is number 1 player of our country. He crossed also Anand 1986 నుంచి. Anand is the top number 1 player in our country. But recently who crossed అంటే ఆనంద్ అంటే that person ప్రజ్ఞానంద. అర్జున్ ఇరిగేసి ఫ్రమ్ తెలంగాణ గ్రాండ్ మాస్టర్, ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ తెలంగాణ అనమాట అర్జున్ ఇరిగేసి.
కాబట్టి ఈయన కూడా చెస్ ప్లేయరే. రైట్ ఆన్సర్ ఈస్ బి. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్టర్స్ ఈజ్ నాట్ ఏ ఎక్స్ అఫిషియో మెంబర్ ఇన్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ లో ఒక ఎక్స్ అఫిషియో మెంబర్ కాని వారెవరు? నాట్ ఏ ఎక్స్ అఫిషియో మెంబర్. 4 మెంబర్స్ ఆర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ నీతి ఆయోగ్ అండి. పిఎం is the chairman, deputy chairman is appointed by prime minister, the person of Suman Beri. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. It was established on January 1st, 2015. Here 4 ex officio members from different ministries ఉంటారన్నమాట. Railway minister is not ex officio member. Home minister is ex officio member. Union Defence Minister ex officio. Finance Minister, but అగ్రికల్చర్ మినిస్టర్ ఈజ్ ఎక్స్ అఫిషియో మెంబర్. 4 మంత్రులకు ఎక్స్ అఫిషియో మెంబర్షిప్ సభ్యత్వం ఇస్తారు నీతి ఆయోగ్ లోపల. స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. రైల్వే మినిస్టర్ ఈ స్పెషల్ ఇన్వైటీ, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ స్పెషల్ ఇన్వైటీ, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ సంబంధించి స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు, ప్రత్యేక ఆహ్వానితులు. కానీ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఆర్ 4 persons, బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రైల్వే హూ ఆర్ దేర్ అంటే దట్ పర్సన్ ఈజ్ అగ్రికల్చర్ మినిస్టర్. అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఈ 4 మాత్రమే నీతి ఆయోగ్లో ఎక్స్ అఫిషియో మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. మ్యాచ్ ద ఫాలోయింగ్. గేమ్ తర్వాత వెన్యూ అనమాట. గేమ్ ఏంటిది, తర్వాత వెన్యూ అంటే 2030 ఏషియన్ గేమ్స్. 2030 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఓకే, 2030 కామన్వెల్త్ గేమ్స్, 2026 ఏషియన్ గేమ్స్, 2032 సమ్మర్ ఒలింపిక్స్. 2030 ఏషియన్ గేమ్స్ విల్ బి హెల్డ్ ఇన్ దోహా, ఖతర్ అండి. అంటే ఒకటో దానికి డి. ఇదైనా కరెక్ట్ ఉండొచ్చు, ఇదైనా కరెక్ట్ ఉండొచ్చు. అంటే ఈ 2 తప్పులు అనమాట. ఫస్ట్ దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఏదర్ సి ఆర్ డి. 2030 కామన్వెల్త్ గేమ్స్ హామిల్టన్, కెనడా. అంటే సెకండ్ దానికి సి. ఇది కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ ఉంది. ఈ 2లో ఉండొచ్చు ఏదో ఒకటి. అంటే త్రో సెకండ్ చాయిస్ ఆల్సో, అంటే సెకండ్ ఆప్షన్తో కూడా మనకు అనుకోలేము. 2026 ఏషియన్ గేమ్ నగోయా, జపాన్. అంటే మూడో దానికి బి అనమాట. మూడో దానికి బి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్. ఇదే కరెక్ట్ ఆన్సర్. మూడోది బి. 4వది వచ్చి సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ అంటే బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. 2032 సమ్మర్ ఒలింపిక్స్ విల్ బి హెల్డ్ ఇన్ బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. 2028 సమ్మర్ ఒలింపిక్స్ విల్ బి హెల్డ్ ఇన్ లాస్ ఏంజల్స్. దిస్ ఇయర్ 2024 సమ్మర్ ఒలింపిక్స్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ July 26 ఎయిర్ అండ్ ఇన్ ప్యారిస్. కాబట్టి సమ్మర్ ఒలింపిక్స్ 3 న్యూస్ డిసైడ్ అయిపోయినాయి ఆల్రెడీ. 2024 ప్యారిస్, 28 లాస్ ఏంజల్స్, 32 బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. ఏషియన్ గేమ్స్ 2026 ఏషియన్ గేమ్స్ ఎక్కడ అంటే నగోయా, జపాన్. 2030 ఎక్కడ అంటే దోహా, ఖతర్. 34 రియాద్, సౌదీ అరేబియా. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ అంటే దట్ ఈస్ హామిల్టన్. 2026 actual venue is Victoria, but that city was withdrawn. That's why next venue will be selected. That is, you remember, answer is here C.